ఇది ఒక అద్భుతమైన పోషకాహారం అండి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే దీనిని పోషకాల గని అని కూడా అంటారు. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మధుమేహం అదుపులో ఉంటుంది, కంటి చూపు మెరుగుపడుతుంది మరియు రక్తహీనత తగ్గి ఎముకలు దృఢంగా మారుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో చాలదండి. అదే మన మునగాకండి. ఇవాల్టి రెసిపీ మన మునగాకు ఫ్రై. ఈ రెసిపీ 2-3 రోజులు ఉంచినా కూడా పాడవదండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేద్దామా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇక్కడ కొంచెం మునగాకు తీసుకున్నాను నేను. ఈ మునగాకుని ఆకులు, పువ్వులు మొత్తం అన్నీ క్లీన్గా విడిపించుకోవాలండి. ఇలా తీసుకున్న మునగాకుని నైట్ మొత్తం ఒక కాటన్ గుడ్డలో టైట్గా కట్టి ఉంచి తెగిన తెల్లారేసరికి ఆకులు మొత్తం రాలిపోతాయండి. ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్గా తీసుకున్న ఆకుల్ని, పువ్వుల్ని ఒకసారి మొత్తం నీళ్ళతో బాగా క్లీన్ చేసుకుందాము. ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని స్ట్రైనర్ లాంటి దాంట్లో వేసి మొత్తం వాటర్ అన్నీ ఒడిసిపోయేదాకా ఉంచాలండి. వాటర్ అస్సలు ఉండకూడదు. నేను ఇక్కడ పువ్వులతో సహా తీసుకున్నానండి. పువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. పువ్వులు తీసేసి ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవచ్చు. ముందుగా ఒక బాండీలోన ఒక 1/2 కప్పు దాకా పల్లీలు వేసి వేయించుకోవాలండి. మా సైడ్ శనక్కాయలు అంటారండి వీటిని. ఇలా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. అదే బాండీలో ఒక 1 టీ స్పూను ధనియాలు వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలండి, మాడిపోకూడదు. అలాగే ఒక 10 నుంచి 15 దాకా ఎండుమిర్చి వేయించుకోవాలి. ఇవి కారం లేవు కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను. కారం తక్కువ ఉన్నవైతే, బాగా కారం ఉన్న మిరపకాయలు అయితే ఒక 5-6 వేసుకున్నా సరిపోతుంది. అదే బాండీలోన పచ్చికరివేపాకు వేయించుకోవాలి. ఇది కూడా క్రిస్పీగా రావాలండి. క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా పల్లీలను పొట్టు తీసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసి ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకుందాము. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసి మరొక్కసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకూడదండి, పలుకులుగానే ఉండాలి కొంచెము. చూడండి, ఇలా కొబ్బరి పొడిలాగా ఉంటుందండి, అలా ఉండాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. అందులోకి ఒక 4 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలండి. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన వెంటనే చిటికెడంత ఉప్పు వేసి ఉల్లిపాయలను మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు చిటికెడంతా పసుపు వేయాలండి. పసుపు ఎక్కువ వేయకూడదు. ఇలా పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న మునగాకుని మొత్తం అంతా వేసేసి కలపకూడదండి. కలపకుండా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మగ్గుతుందండి మునగాకు మొత్తము. అప్పుడు ఇలా పైనకి కిందకి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత మాత్రమే కారం పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేశాను కదండి, ఆ మసాలాలో వేసుకున్న ఎండుమిర్చి కారం లేవు, అందుకనే ఈ 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు కారం ఉన్నది తీసుకుంటే కారాన్ని స్కిప్ చేయొచ్చు. ఇలా వేసిన తర్వాత కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి. ఇలా చూడండి, మూత తీయంగానే మొత్తం మగ్గిపోతుంది. ఇలా చేసుకుంటే మునగాకు చేదు కూడా ఉండదండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పల్లీల పొడిని వేసేసి బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పొడి మొత్తం మునగాకు పట్టేలా కలుపుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మునగాకు ఫ్రై 2-3 రోజుల వరకు కూడా పాడవదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మునగాకు ఫ్రైని చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, లేదా మనం చారు, రసం లాంటిది పెట్టుకొని సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, టేస్టీ అండ్ హెల్తీ మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్పేదైనా మళ్ళీ చెప్తున్నానండి. మరిన్ని ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్లో చెప్పండి, నేను వీడియో ఛానల్లో పోస్ట్ చేస్తాను.